Hello students, myself I am Anjanilu from Vigyan Institute of Science and Arts. Due to COVID-19 effect, we have started e-classes through YouTube channel. Okay, మీరందరూ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయిన స్టూడెంట్స్. బీకామ్ సెకండ్ ఇయర్లో అంటే సెమిస్టర్ 3లో మీకు వచ్చే పేపర్స్ ఏంటి అంటే మీరు చదవాల్సిన పేపర్లు ఏంటి అనేది చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్. మీరు ఎలా అయితే ఫస్ట్ సెమిస్టర్లో అలాగే సెకండ్ సెమిస్టర్లో ఇంగ్లీషు సాంస్క్రిట్ చదివారో యాజ్ యూజువల్గా ఇంగ్లీష్ పేపరు సాంస్క్రిట్ పేపరు కూడా ఈ రెండు లాంగ్వేజ్ పేపర్స్ మీకు కంటిన్యూ అవుతాయి. వాటిలో గ్రామర్ ఉంటుంది, అలాగే థియరీ పార్ట్ కూడా ఉంటుంది. ఇవి రెండు కూడా 100 మార్క్స్ పేపర్స్. వీటితో పాటు ఫౌండేషన్ కోర్సెస్ ఎఫ్సీస్ 50 మార్క్స్. అవేంటంటే ICT 2 అండ్ CSS 2. వీటి గురించి మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ICT 1 CSS 1 అనే పేపర్స్ చదివారు. ఇక్కడ మీరు ఏం చదువుతారంటే దానికి అడ్వాన్స్డ్గా ICT 2 CSS 2 చదువుతారు. ఇవి లాంగ్వేజెస్ ఫౌండేషన్ కోర్సెస్ని కాకుండా బీకామ్లో మన కామర్స్ స్పెషలైజేషన్ పేపర్స్. మీరు కామర్స్ గురించి నేర్చుకునేది ఏంటి ఈ సెమిస్టర్లో అంటే ఒకటి కార్పొరేట్ అకౌంటింగ్ CA అంటాం, 2 బిజినెస్ స్టాటిస్టిక్స్ BS, 3వది బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ BTP. ఇవి కూడా 100 మార్క్స్ పేపర్స్ ఈ 3 కూడా. సో ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో నేను కార్పొరేట్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అసలు ఈ పేపర్ అంటే ఏంటి, ఈ పేపర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఈ పేపర్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ కార్పొరేట్ అకౌంటింగ్. ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్, దట్ మీన్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ FA1 అండ్ FA2 నేర్చుకున్నారు మీరు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాదు మీరు నేర్చుకునేది, కార్పొరేట్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అందరికీ అవసరమే. మనకి ఇన్ ద బిజినెస్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ సోలో ట్రేడర్, పార్ట్నర్షిప్ ఫర్మ్, జాయింట్ హిందూ ఫ్యామిలీ, కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే జాయింట్ స్టాక్ కంపెనీ. వీటన్నిటి గురించి కూడా మనం ఆల్రెడీ మీరు BVMలో చదువుకున్నాము, ఇంతకుముందు చేసిన అకౌంటింగ్లో చేస్తారు. సోలో ట్రేడర్ సొంత వ్యాపారము, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అంటే భాగస్వామ్య సంస్థలు, జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటే అవిభక్త హిందూ కుటుంబం, కోఆపరేటివ్ సొసైటీస్, జాయింట్ కంపెనీస్. అయితే వీటన్నిటిని కూడా మనము మ్యాక్సిమం ఎలా చేస్తామంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళం. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే లాభమా నష్టమా, ఒకటి ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా, ఆ సంస్థకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకోవడం కోసం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేవాళ్ళం. సెకండ్గా ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అని తెలపడం కోసం బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పులు పట్టి వేసేవాళ్ళం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో. అయితే కార్పొరేట్ అకౌంటింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా కార్పొరేట్ అకౌంటింగ్ అనేది ఓన్లీ కంపెనీకి సంబంధించి నేర్చుకుంటాం. మనం ఒక జాయింట్ స్టాక్ కంపెనీ కోసం నేర్చుకుంటాం. ఆ కంపెనీ ఇప్పుడు మనము జనరల్గా కంపెనీకి ఫ్లో ఎలా వస్తుంది అంటే క్యాష్ ఫ్లో ఎలా వస్తుంది అనేది ఎలా నేర్చుకుంటాం. మనము రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాము, ఈ రా మెటీరియల్తో గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తు సేవల్ని ఉత్పత్తి చేస్తాం, ప్రొడ్యూస్ చేస్తాం. వీటిని మార్కెట్లో సేల్స్ అమ్మకాలు చేస్తాం. సో రా మెటీరియల్ కొన్నప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ అవుట్ఫ్లో బయటకు వెళ్తుంది, సేల్స్ చేసినప్పుడు మళ్ళీ కంపెనీలోకి క్యాష్ ఇన్ఫ్లో లోపలికి వస్తుంది.
క్యాష్ ఫ్లో ఇది మాత్రమే చదువుకున్నాం మనం. కానీ అసలు ఈ రా మెటీరియల్ కావాలి అంటే మనకి మనీ ఎలా వస్తుంది అనేది కార్పొరేట్ అకౌంటింగ్ అనేది చెప్తుంది. అంటే ఒక సంస్థకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ పొజిషన్కి ఆ ఫైనాన్స్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది కార్పొరేట్ అకౌంటింగ్ చెప్తుంది. కార్పొరేట్ అకౌంటింగ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఒక కంపెనీ అనేది ఏ ఒక్కరిది కాదండి. కంపెనీ బిలాంగ్స్ టు షేర్ హోల్డర్స్. కంపెనీ ఎవరికి చెందుతుంది అంటే షేర్ హోల్డర్స్ చెందుతుంది. షేర్ హోల్డర్ అంటే ఎవరంటే కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్లో ఎవరైతే వాటాలు తీసుకున్నారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం. అంటే దోస్ పర్సన్స్ హూ హ్యావ్ షేర్స్ ఇన్ ఏ సర్టెన్ కంపెనీ, ఆ కంపెనీలో ఎవరికైతే షేర్స్ వాటాలు ఉన్నాయో వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం. షేర్స్ అంటే ఏంటంటే షేర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ షేర్ క్యాపిటల్. అంటే కంపెనీ మొత్తం మూలధనాన్ని కొన్ని పార్ట్స్గా, కొన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీస్తే అందులో ఒక భాగాన్ని షేర్ అంటాము. ఈ షేర్స్ని ఎవరైతే కొంటారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం. అంటే ఇప్పుడు కంపెనీకి క్యాపిటల్ ఎలా వచ్చింది అండి? షేర్ హోల్డర్స్ షేర్స్ కొని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్యాపిటల్ వచ్చింది. అదొక షేర్ క్యాపిటల్ అనేది కంపెనీలోకి ఫైనాన్స్ రావడానికి ఒక మార్గం. ఇదంతా కూడా కంపెనీ ఎవరిది అంటున్నానంటే కంపెనీ ఓన్స్ బిలాంగ్స్ టు షేర్ హోల్డర్స్. కంపెనీ షేర్ హోల్డర్స్ చెందుతుంది అంటున్నాను కాబట్టి షేర్ క్యాపిటల్ అనేది ఓన్ క్యాపిటల్ అంటుంది. మనము సోలో ట్రేడింగ్ చేసినప్పుడు కానీ పార్ట్నర్షిప్ చేసినప్పుడు కానీ మన దగ్గర ఉన్న క్యాపిటల్ సరిపోకపోతే బయట నుంచి ఎలా అయితే అప్పు తెచ్చుకుంటామో క్రెడిటార్స్ రుణదాతల నుంచి, ఇక్కడ కూడా కంపెనీ బయట నుంచి కొన్ని అప్పులు చేస్తుంది. వాటిని డిబెంచర్స్ అంటాం. డిబెంచర్లు మీరు ఆల్రెడీ ఈ పదం కూడా మీకు తెలిసిందే. షేర్ క్యాపిటల్ అంటే తెలుసు, డిబెంచర్స్. ఏ డిబెంచర్ ఈజ్ ఏ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్. అంటే ఒక కంపెనీకి మనం అప్పు ఇచ్చినట్టుగా ఒక రుణపత్రాన్ని జారీ చేస్తే దాన్ని డిబెంచర్స్ అంటాం. సో ఈ కార్పొరేట్ అకౌంటింగ్లో మీరు షేర్ క్యాపిటల్ గురించి నేర్చుకుంటారు ఒక యూనిట్లో, డిబెంచర్స్ గురించి నేర్చుకుంటారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఇంటర్మీడియట్ నుంచి కూడా మీరు గుడ్విల్ అనే పదాన్ని వింటూనే ఉన్నారు. గుడ్విల్ అంటే ద గుడ్ నేమ్ ఆర్ ఫేమ్ ఆఫ్ ఏ కంపెనీ. ఒక సంస్థకు ఉన్నటువంటి మంచి పేరుని గుడ్విల్ అంటున్నాము. ఆ గుడ్విల్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల వైపు గుడ్విల్ అని చెప్పి అమౌంట్ ఎంత అయితే అంత వేస్తాం. అంతవరకు మాత్రమే నేర్చుకున్నాం. కానీ కార్పొరేట్ అకౌంటింగ్లో గుడ్విల్ గురించి చాలా నేర్చుకుంటాం. అసలు గుడ్విల్ అంటే ఏంటి, ఈ గుడ్విల్ కంపెనీకి ఎలా ఉపయోగపడుతుంది. గుడ్విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్ అండి. ఇంటాంజిబుల్ అసెట్ అంటే కంటికి కనిపించని ఆస్తి. గుడ్విల్ అనేది ఒక మంచి పేరు అనేది కనిపించదు. అలా కనిపించిన దాన్ని కూడా వాల్యుయేషన్ ఎలా లెక్క కట్టాలి. మనము ఒక కంపెనీ అకౌంట్ చేసినప్పుడు గుడ్విల్ 50,000 అని వేస్తాము. వేరే కంపెనీ చేసినప్పుడు గుడ్విల్ 1 lakh అని వేస్తాము. ఇంకొకరిది గుడ్విల్ 10,000 అని మాత్రమే వేస్తాం. సో ఈ 10,000 అయినా 50,000 అయినా 1,00,000 ఎలా వచ్చింది అంటే కంటికి కనిపించిన ఆస్తే కదా, మనకు నచ్చిన అమౌంట్ మనం వేసేసుకోవచ్చు కదా అంటే కుదరదు. సో ఆ గుడ్విల్ వాల్యూ చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటనేది కార్పొరేట్ అకౌంటింగ్లో మనం నేర్చుకుంటాం. అలాగే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ మనం డైలీ న్యూస్ పేపర్లో వింటూ ఉంటాం. ఈరోజు కంపెనీ యొక్క షేర్ విలువ పెరిగింది లేదా కంపెనీ యొక్క షేర్ విలువ పడిపోయింది. ఈ షేర్ విలువ ఎలా పడిపోతుంది, ఎలా తగ్గిపోతుంది. అలాగే షేర్ అమ్మినప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు అమ్మినప్పుడు మనం 100 షేర్స్ ఒకసారి 10,000కి అమ్మేస్తాము, లేదా 100 షేర్స్ ఒకసారి 5,000కి అమ్మేస్తాము. సో ఇక్కడ 5,000కి అమ్ముతున్నామా లేదా 10,000కి అమ్ముతున్నామా, లేకపోతే మనం కొనేటప్పుడు ఏ అమౌంట్ కొంటున్న విషయాలు పక్కన పెడితే అసలు ఈ షేర్ పెరగడానికి తగ్గడానికి గల కారణాలు ఏంటి
ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఏ కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరగాలన్నా లాభాలు ఎక్కువ వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది, లాభాలు రాకపోతే షేర్ వాల్యూ తగ్గుతుంది. ఇదొక మేజర్ రీజన్. ఇవి కాకుండా మైనర్గా ఎఫెక్ట్ చేసే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగించి ఒక కంపెనీలో ఒక షేర్ విలువ పెరుగుతుంది, తగ్గుతుంది. అది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వేరొక కంపెనీకి పర్చేజ్ లేదా ఒక కంపెనీ నుంచి ఇంకో పర్చేజ్ సేల్ జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూని మనము వాల్యుయేషన్ చేయాలి. ఈ వాల్యుయేషన్ అంతా కూడా ఎలా చేస్తామనేది కార్పొరేట్ అకౌంటింగ్లోనే నేర్చుకుంటాం. నెక్స్ట్ సెకండ్ పేపర్ బిజినెస్ స్టాటిస్టిక్స్. బిజినెస్ స్టాటిస్టిక్స్. సో బిజినెస్ స్టాటిస్టిక్స్లో స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు. ఈ గణాంక అంటే ఏదైనా ఒక డేటా తీసుకుని ఆ డేటాని ఎనలైజ్ చేయడం. ఎనలైజ్ అంటే విశ్లేషించుట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లోనే ఒక స్టూడెంట్స్కి 100 మార్క్స్కి ఒక టెస్ట్ పెట్టామనుకోండి. అందులో ఒకరికి 95 రావచ్చు, ఒకరికి 80, 60, 35 రావచ్చు, 0 రావచ్చు. సో 100 మార్క్స్కి టెస్ట్ పెట్టినప్పుడు 0 నుంచి 100 లోపు ఎన్నైనా మార్క్స్ వస్తాయి. సో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది దాన్ని మనం ఏమంటామంటే డేటా అంటాం. ఈ డేటాని తీసుకుని ఇప్పుడు ఈ డేటాని ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేయడం అంటే ఏంటంటే ఫెయిల్ 100 మార్క్స్ టెస్ట్లో ఫెయిల్ అయింది 5 మెంబర్స్. అంటే ఎవరికైనా 35 మార్క్స్ కంటే తక్కువ వచ్చాయో వాళ్ళని మనం ఫెయిల్ అయినా ట్రీట్ చేస్తే ఫెయిల్ అయింది 5 మెంబర్స్. 35 నుంచి 50 వచ్చింది అంటే వీళ్ళు పాస్ అయ్యారు. అలాగే 50 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఒక 20 మెంబర్స్. 50 to 80 అంటే అబోవ్ యావరేజ్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. 80 ప్లస్ అంటే 80 నుంచి 100 వరకు వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఇది ప్రైమరీ డేటా అండి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది ప్రైమరీ డేటా. దాన్ని అనలైజ్ చేయడం ఏంటంటే వాటిలో ఫెయిల్ అయింది ఎంతమంది, బిలో యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అబోవ్ యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అలాగే గుడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ అనలైజ్ చేస్తున్నాం. సో ఇది ఒక శాంపుల్. స్టాటిస్టిక్స్లో డేటాను తీసుకుంటే ఇది ఒక ఎగ్జాంపుల్. జనరల్గా సెన్సస్ అంటాం, జనాభా లెక్కలు ప్రతి 10 yearsకి ఒకసారి జరుగుతాయి, అది స్టాటిస్టిక్సే. ఒక టెలివిజన్ తీసుకుంటే టీఆర్పీ రేటింగ్ అంటాం, అంటే ఏ ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, అది ఒక స్టాటిస్టిక్సే. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పేది ఏంటంటే స్టాటిస్టిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట కూడా స్టాటిస్టిక్స్ అనేది ఉంటుంది, గణాంకాలు. ఈ గణాంకాలు లేనిదే ఏది కూడా జరగదు. సో అటువంటి ఈ స్టాటిస్టిక్స్ అనేది మనము పేపరు ఓన్లీ స్టాటిస్టిక్స్ కాదు, మన పేపర్ టైటిల్ వచ్చి బిజినెస్ స్టాటిస్టిక్స్. అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టిక్స్ మన బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మన కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటాని అనలైజ్ చేయడం. ఇక్కడ కంపెనీ ఒక 5 years నుంచి రన్ అవుతుంటే 2015లో మన సేల్స్ ఎంత, 2016, 2017, 2018, 2019. సో ఇక్కడ 80 tons ప్రొడ్యూస్ చేసాము, ఇక్కడ 90 ప్రొడ్యూస్ చేసాం, ఇక్కడ 100 tons ప్రొడ్యూస్ చేసాం, 2018లో మళ్ళీ 80 tons ప్రొడ్యూస్ చేసాం. ఇలా జరుగుతున్నప్పుడు మన యొక్క కంపెనీ యొక్క టర్న్ ఓవర్ పెరగడానికి తగ్గడానికి సో ఈ స్టాటిస్టిక్స్ డేటా అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి ఇక్కడ 2017లో 100 tons ఉన్నది 2018కి వచ్చేసరికి 80 tonsకి పడిపోవడానికి గల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఫైనల్గా థియరీ పేపర్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్. Banking Theory and Practice, BTP. This paper is all about banks. కేవలం బ్యాంక్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. అంటే
ఇండియాలో ఏ పబ్లిక్ లిమిటెడ్ బ్యాంక్ అయినా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ అయినా సరే ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ బ్యాంకింగ్ పేపర్లో మనం నేర్చుకునేది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గురించి నేర్చుకుంటాము. అలాగే మన కంట్రీలో ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్, జాతీయం చేయబడిన బ్యాంకులు, ఎస్బీఐ, పంజాబ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇలాంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ గురించి నేర్చుకుంటాము. అలాగే రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయడం కోసం రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ని డెవలప్ చేయడం కోసం నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయడం కోసం సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బీటీపీ పేపర్లో వేరియస్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఆర్ఆర్బి, నాబార్డ్, సిడ్బి. ఆర్బీఐ అనేది సెంట్రల్ బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే జాతీయం చేసిన బ్యాంకులు, ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిధుల్ని సమకూర్చే బ్యాంక్ని ఆర్ఆర్బి అంటాం. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే చిన్న పరిశ్రమలని ప్రోత్సాహం అందించేందుకు సిడ్బి. సో ఇలాగా ఏ బ్యాంక్ దేనికోసం ఉపయోగపడుతుంది అనేది ఈ పేపర్లో నేర్చుకుంటాం. వీటితో పాటుగా బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్, బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్. ఇక్కడ ఒక బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం మనం. ఈ డిపాజిట్స్లో కూడా వేరియస్ మోడల్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, సేవింగ్ డిపాజిట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ ఉంటుంది. సో వేరియస్ డిపాజిట్ చేసుకుంటాం. మనము బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకర్ ఏమవుతాడు, అలాగే మన కస్టమర్ ఏమవుతాడు. లేదా బ్యాంక్ నుంచి నేను ఓవర్ డ్రాఫ్ట్ ఓడి తీసుకున్నాను, అలాంటి టైంలో బ్యాంకర్ కస్టమర్ రిలేషన్ ఏంటి? లేదా ఏదైనా వస్తువుల్ని మోర్ట్గేజ్, తాకట్టు అంటాం, తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటాం. అటువంటప్పుడు బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ పేపర్లో నేర్చుకుంటాం. సో స్టూడెంట్స్, ఇది ఇంట్రడక్షన్ క్లాస్. మీకుండే పేపర్స్ ఏంటి, ఫౌండేషన్ కోర్సెస్ ఏంటి, అలాగే మన కామర్స్ రిలేటెడ్ పేపర్స్ ఏంటి అనేది చెక్ చేసుకున్నాము. ఇప్పుడు వీటితో పాటుగా నెక్స్ట్ క్లాస్లో మీకు నేను కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. అకౌంటింగ్ పేపర్ ఏంటంటే కార్పొరేట్ అకౌంటింగ్ అనే పేపర్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ అనేది నెక్స్ట్ వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏమైనా ఈ క్లాస్ మనం చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఈ క్లాస్ అంటాము, ఆన్లైన్ క్లాసు. ఈ క్లాస్లో ఇది వినడం మీకు ఫస్ట్ టైము, సో చెప్పడం మాకు కూడా ఫస్ట్ టైమే. కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. ఆ కామెంట్లో మీరు ఏవైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో, అంటే క్లారిటీ లేదు సార్, వాయిస్ స్పీడ్ అవుతుంది, లేదా స్లోగా చెప్తున్నారు, లేకపోతే ఇంగ్లీషు తెలుగు సంబంధించి మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా, ఇవన్నీ సరే కామెంట్ సెక్షన్లో మీ ప్రాబ్లం పెడితే నెక్స్ట్ క్లాసెస్లో వీటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.